అంటే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేది సార్. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఏం తినాలో అర్థం కాదు. ఏం పెట్టాలి పిల్లలకి అని కూడా అర్థం కాదు. బికాజ్ కొంతమంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ పెసరపప్పుతో నువ్వు అట్లేసుకుంటే మంచిది ప్రోటీన్ అంటారు. బట్ 2 అట్లేసుకుంటే దానిలో వచ్చేదో 4, 10, 8, 6 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. ఒక కోడిగుడ్డు తింటే వెంబడే వచ్చేస్తుంది 8, 6, 7 గ్రాముల ప్రోటీన్. అట్లనే కాదు ఇప్పుడు పల్సెస్ అండ్ మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ 2 different things. మీట్ మనకు డైలీ రిక్వైర్మెంట్ 60 grams. 60 సార్ 60 లేకపోతే యావరేజ్ పర్ కిలో అంత అవసరం లేదు. అవన్నీ మర్చిపోండి. అవన్నీ మనకు ఎవరు గుర్తుంటాయి అన్నీ యావరేజ్గా సింపుల్ అంటే సింపుల్ యువర్ ఫిష్ సైజ్ అది 60 grams. వేరే పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా వెజిటబుల్ ఆరిజిన్ ఒకటి అవి డబుల్ ద అమౌంట్ అంతే, అంతకంటే ఏం డిఫరెన్స్ లేదు. అది ఇన్ ఏ డే. కాబట్టి మీ పెసలు అయితే ఏముండదు, పెసలు టేస్ట్ బాగుంటుంది. దాన్ని చుట్టూ ఉండే అది తీసేస్తుంటాం ఏది దాన్ని పొట్టు తీస్తే ఎట్లా ఫైబర్ పోతుంది. ఫైబర్ అట్లే ఉండాలా. వైటమిన్ B12 కూడా పోతుంది కదా. అన్నీ పోతాయండి. ఇప్పుడు B12 అన్నీ యాల్యూరాన్ లేదు రైస్లో ఉన్నాయి. అందువల్ల ఉప్పుడు బియ్యం అనేది ఉడకబెట్టేసేసి దాన్ని తీసేసి తినేవాళ్ళు. అవి బాగానే ఉన్నాయి, చాలా కొంత బెటర్ దాన్ని అట్లీస్ట్ విటమిన్స్ అన్న ఉన్నాయి. దీంట్లో ఏమీ లేవు, మొత్తం పోయినాయి. మనం అదే మీరు స్లో రిలీజా ఇదని ఫుడ్స్ మీరు సరే మీట్లోను ఎగ్స్లోనండి. ఎగ్స్ కూడా ఆల్ ది డైరీ ఈజ్ ఇన్ఫ్లమేషన్ టు ది బాడీ. మీట్ ఇవన్నీ ఏం చేస్తుంటాయి యాంటీబయాటిక్స్ చాలా ఫోర్స్డ్ ఎన్వైరన్మెంట్స్లో వాటిని వదిలేస్తున్నాం. అవి దే కాన్ ద క్యాన్సర్స్ మీట్ ఆన్ ఇట్స్ ఓన్ కాజ్ క్యాన్సర్స్. వెస్ట్రన్ వరల్డ్ అంతా ఎందుకు క్యాన్సర్ వరల్డ్ కోలాన్ అంతా బికాస్ ఆఫ్ మీట్ అందరికీ తెలుసు, కానీ మీట్ని ప్రొపగేట్ చేస్తారు. ఎందుకంటే మీట్ ఇండస్ట్రీ ఇస్ పవర్ఫుల్, మనీ అంతే. కానీ శాకాహారం బెటర్ అంటారు 100%. వాళ్ళు ఒకసారి ఒక డాక్యుమెంటరీ గెట్ చేసేసారు వీగన్స్ వాళ్ళు వీగన్ కంప్లీట్ అవాయిడింగ్ ఇది. 34-year లేడీ ఒలింపిక్ 38 years నెక్స్ట్ ఒలింపిక్ ఉండదు. నా వల్ల కాదు అనుకునేది. అటు టైమ్ షీ టర్న్ వీగన్ బై 38 షీ వన్ ది ఒలింపిక్. ఏమంటే బాడీ లైట్ అయిపోయింది, ఇన్ఫ్లమేషన్ బాడీ లేదు, ఎనర్జీ లెవెల్స్ ఆర్ హై. Therefore, it's totally different. మనం కాన్సెప్ట్ కంప్లీట్గా మార్చుకునేసి ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసేసేసి అండ్ డైరీ కూడా చాలా వరకు తీసేస్తున్నాయి. డైరీ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఒక విధమైన మెటబాలిక్ చేంజ్ తీసుకొస్తుంది. పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది అని చెప్తారు. అది హార్మోన్స్ ఆవులకి ఇచ్చే హార్మోన్స్ అవి కూడా. సో దానివల్ల అసలు అంటే ఒకలా చూస్తే అంటే తప్పు పూర్తిగా మనది కూడా కాదు సార్. అంటే మనదంటే కన్జ్యూమర్స్ నేను చెప్పేది. బికాజ్ చుట్టూ ఉండే జెనెటిక్ మోడిఫికేషన్స్ ఏవైతే అవుతున్నాయో వాటితో మనం కోపప్ కాలేకపోతున్నాం. ఏం తినాలి అర్థం కాదు, ఎంత తినాలని. మీరు ఏది తినాలనుకునేప్పటికి వేరే న్యూ రూల్స్ తెచ్చేస్తారు. అంటే మనకి గ్రీడ్ అండ్ యావరేజ్ ఇది మనం కంట్రోల్ చేస్తుంది. ఒరే మనకి మితంగా ఉంటే చాలు, మితంగా సంపాదించుకోవాలని లేదు కదా. వాడు మొత్తం సంపాదించాలంటే ఏమో చేస్తారు. ఇప్పుడు చూడు మీరు ఫ్రూట్స్గా తినాలనుకుంటారు, ఫ్రూట్స్ పోతే ఇప్పుడు నిన్న మొన్న వాడు ఇంజెక్ట్ చేస్తాడు కెమికల్స్. అవును, అది తీయగా ఉండడానికి ఎర్రగా ఉండడానికి చేసేసారు. పుచ్చకాయ మామిడి పండ్లు అన్నీ చేసేసారు, కార్బైడ్ అటు పెట్టి పండిస్తారు. వెజిటబుల్స్ అనుకో మంచిది అని చెప్పాను కదా ఇంతవరకు, దానికి ఎన్నో అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ చేస్తాను, ఎస్పెషల్లీ క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్లో. లేకుంటే అవి గ్రో కాలేవంట. 12 times the norm ఉండదు. కాబట్టి we are being fed with useless foods. కానీ but the thing is that's what in the environment we have. అది అందులో మనం ఏం చేయొచ్చో చూసుకోవచ్చు అంతవరకు. దానికి ఎడ్యుకేషన్ చేయాలా, గవర్నమెంట్ బాడీస్ ఆల్సో హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు యూరోప్లో నిలిపేసేసారు కదా పెస్టిసైడ్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాండ్. ఆ బ్యాండ్ అయినట్టు ఆ దేశాలే మనకు అమ్ముతారు, మనం కొనుక్కొని వాడుకుంటుంటాం. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అన్ని వాళ్ళు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈవెన్ ద స్వీట్నర్స్ చెక్ చేసినారు. ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇది కార్సినోజెనిక్ అని చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు లాస్ట్ 45 years నేను అబౌట్ 7 or 8 ones దట్ ఆల్ ఇట్స్ కార్సినోజెనిక్. సాకరిన్ అవన్నీ వచ్చాయి మధ్యలో, అన్ని ఆస్పర్టేమ్ వచ్చింది, అన్ని కార్సినోజెనిక్. ఇప్పుడు స్టీవియా లీఫ్ వాడుతున్నారు. అదేం మనకి తెలియదు. ఏం వేసుకోకపోతే ఏమవుతుంది, అది బెటర్ నోరే కదా, అలవాటు చేసుకుందాము. ఇప్పుడు నేను
చిన్నప్పుడు మాకు కాలేజీలోనూ స్కూల్లోనూ అంటే కాఫీ తాగితే ఒక కాఫీలో షుగర్ వేసేది కాదు, షుగర్లో కాఫీ వేసుకుంటాం, అట్లా అంత వేసుకునేది. అదే ఇప్పుడు ఐ డోంట్ యాడ్ ఎనీ షుగర్. ఓవర్ ది ఇయర్స్ నాకేం డయాబెటీస్ ఉన్నది కాదు, అది పోయింది, పోతా వచ్చేసేసింది. దెన్ మిల్క్ తీసేసినాం, మిల్క్ తీసేస్తే ఇప్పుడు బాగుండదు. హెల్త్ No, చాలా బెటర్ అయిందా? నో రీఫ్లక్స్. కాఫీ తాగుతూనే రీఫ్లక్స్ మొదలు వచ్చేది. మరి ఇది ఎందుకు వస్తుంది అనుకుంటాను, అది తీసేసాను మిల్క్ ఇమ్మీడియట్గా. సో మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ అనుకోవాలా? అట్లా దట్ has nothing to do with it. ఇట్ జస్ట్ మిల్క్ వల్ల వచ్చే. Many people become lactose intolerant with age also. Some are already intolerant, అది వేరే. కానీ వాటి యొక్క అనర్థాలు చాలా ఉన్నాయి. డైరీ పాలల్లో ఉండే పెరుగు అట్లీస్ట్ బెటర్, ఎందుకంటే ఫర్మెంటెడ్, therefore you have the all lactobacilli ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మనకు హెల్ప్ చేస్తాయి, గట్ బ్యాక్టీరియా. కానీ అంత అబ్జార్బ్ కాదు కదా, దాంట్లో కొంత పోతుంది. అట్లీస్ట్ అది ఇప్పుడు డైజీన్ అని ఏమేమి వేసుకుంటుంది, జలుసులు వేసుకునే బదులు పెరుగు తింటే అది స్మూత్గా పోతుంది. అవును కదా సార్.